హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్ ఆంధ్ర పిల్ల. నేను ఈరోజు నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నా. సో ఫస్ట్ దానికి నేను ఒక 1 కప్ మైదా తీసుకుంటున్నా. సో దీన్ని నేను ముందు ఫిల్టర్ చేసుకున్నా. సో ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా కానీ సో ఎప్పుడైనా సరే ముందు ఏదైనా ప్రిపేర్ చేసుకునే ముందు ఫిల్టర్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. సో నేను 1 కప్ మైదా యాడ్ చేసుకుంటున్నా. సో అలానే ½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. సో దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. సో నేను చూపించిన విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి. సో బాగా చపాతీ బాల్లా కాకుండా సో కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి. సో దీంట్లోకి ఒక ½ కప్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకుని దీన్ని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకుంటున్నా. సో ఎప్పుడైనా పిండి మునిగే అంత ఆయిల్ అనేది పోసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక ½ కప్ ఆయిల్ సరిపోతుంది. సో ఆయిల్ పోసుకుని నానబెట్టుకుంటున్నా. సో టెస్ట్ చేసుకున్నట్టయితే అది స్టిక్కీగా మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో అలాగా ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోండి. సో అలానే నేను ఇప్పుడు ½ కప్ పచ్చిశనగపప్పు తీసుకుంటున్నా. దాన్ని కూడా ఒక 1 అవర్ నానబెట్టుకుంటున్నా. అంటే మనం బొబ్బట్లు చేసుకునే ముందు ఒక 1 అవర్ నానబెట్టుకున్నట్టయితే సరిపోతుంది. సో నానబెట్టుకుని ½ కప్ పచ్చిశనగపప్పుకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుని నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఒక 3 to 4 విజిల్స్ వచ్చినట్టయితే సరిపోతుంది. సో నేను చూపించిన విధంగా పప్పు అనేది బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు నేను ఇందులో ఒక 1 కప్ బెల్లం కూడా యాడ్ చేసేసుకుంటున్నా. సో 4 విజిల్ వచ్చిన తర్వాత దాంట్లోకి ఒక 1 కప్ బెల్లం యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఉన్నా. సో దీన్ని బాగా కలుపుకోండి. సో ఇలానే దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నట్టయితే కన్సిస్టెన్సీ అనేది ఇలా స్టిక్కీగా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఘీ కూడా యాడ్ చేసుకోండి. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులో మీకు కావాలి అనుకుంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ స్కిప్ చేస్తున్నా. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని బాల్స్ చేసుకోండి. సో ఇప్పుడు నేను నానబెట్టుకున్న మైదా ఉంది కదా, సో నేను చూపించిన విధంగా ఒక చిన్న బాల్ మైదా తీసుకోండి. సో అందులో ఆ పచ్చిశనగపప్పు బాల్ పెట్టుకుని సో నేను చూపించిన విధంగా ఉండల కింద చేసుకోండి. సో ఆ పప్పుని ఆ మైదా బాల్తో కవర్ చేసుకోండి. కవర్ చేసుకుని గీని యాడ్ చేసుకుంటూ ఇలా నేను చూపించిన విధంగా బాల్ చేసుకోండి. సో బాల్ చేసుకున్న దాన్ని చపాతీ సైజులో మీరు ఒత్తుకోండి. సో నేను చూపించిన విధంగా దాన్ని కింద మీరు ఒక పాలు కవర్ ఉంటుంది కదా, సో అలాంటిది దాన్ని లేకపోతే శారీస్కి కవర్ ఉంటుంది కదా, సో అలాంటిది తీసుకుని మీరు ఒత్తుకుంటూ ఉండండి. సో మీకు ఎక్కడైనా స్టిక్కీగా అనిపించినట్టయితే ఆయిల్ చేతి కట్టుకుని సో మిగిలిన బాల్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి చపాతీ సైజులోకి. సో నేను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుంటున్నా. సో ప్యాన్ తీసుకుని అది హీట్ అయిన తర్వాత సో నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నా ఉన్నాయి కదా, సో దాన్ని నేను ఫ్రై చేసుకుంటున్నా. సో మీరు గీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి బోత్ సైడ్స్. సో నేను అలానే గీ యాడ్ చేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ పడుతుంది. సో బోత్ సైడ్స్ సో బొబ్బట్లు కాల్చుకోండి. సో ఇది నేతి బొబ్బట్టు కాబట్టి సో దీంట్లో కొంచెం గీ అనేది ఎక్కువ పడుతుంది. సో నేను దీన్ని ఒక 2 to 3 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో నేను చూపించిన విధంగా సో అన్నీ సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుని నేను వాటిని గీతో ఫ్రై చేసేస్తున్నా. సో అన్నీ నేను చపాతీ సైజ్లోనే చేసుకున్నా. సో ఇది స్వీట్ షాప్ స్టైల్ నేతి బొబ్బట్టు చాలా 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 ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఎప్పుడైనా అకేషనల్గా లేకపోతే పండగప్పుడు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ప్రిపేర్ చేసుకుని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో.